నమస్తే. సో, చూసారు కదా! పిజన్ ఇక్కడ చిన్న అదే దాని ఎగ్స్ అయితే పెట్టింది. సో, అది మనం తీయకూడదు కదా! సో, అందుకనేసి ఇంక తీయలేదు. అలానే ఉంచామనమాట. అది అంటే దాంట్లో నుండి బేబీ వచ్చాక ఎగిరిన తర్వాతే అవన్నీ క్లీన్ చేయాలి. సో, ఇదొక టెన్షన్ అనమాట అపార్ట్మెంట్స్‌లో ఉంటే. మళ్ళీ బయట కూడా ఎంత అంటే విండో బయట కూడా ఎంత ప్లేస్ ఉంటది కదా! సో, చక్కగా ఉండొచ్చనమాట అదొచ్చి. సో, ఇదొక టెన్షన్ అయిపోతుంది. సో, ఇప్పుడైతే మేము బ్రేక్‌ఫాస్ట్‌లోని మేము యాక్చువల్లీ ఏం చేసుకోలేదు. నైట్ రైస్ చేశామనమాట. అది చాలా ఉండాలి. సో, అదే మేము అంటే వామ్ ఉంటది కదా! వామ్ అన్నం చేసేస్తున్నాము. ఏం లేదు రైస్ ఉంటది కదా! లెఫ్ట్ ఓవర్ రైస్ వామ్ కొంచెం ఏసి రెడ్ మిర్చి ఉంటది కదా! అదేసి కొంచెం పసుపు దెన్ కొంచెం ఏమంటారు అల్లం కాదు. అల్లం కాకుండా ఇంకోటుంటది కదా! వెల్లుల్లి. అది వేసి కొంచెం అలాగా ఫ్రై చేయాలనమాట. చాలా బావుంటది. హెల్తీ కూడా. సో, మేమైతే కిందకొచ్చాము. మా కుక్కీ బేబీ అయితే స్కూల్‌కెళ్ళిపోయింది. బెంగుళూరులోని అసల ఎండైతే ఉండదు. ఇంకా ఈ బిల్డింగ్ అంటే మేము ఉండే ఫ్లాట్‌లో అయితే అస్సలు ఎండ రాదనమాట. ఈస్ట్ ఫేసింగ్. సో, అందుకని ఎండ రాదు. కింద కూడా చూసారు కదా! చల్ల గాలేస్తుంది. మేమిద్దరమైతే స్నానాలయితే అయిపోయింది. కానీ చేయనట్టే ఉంది. ఎందుకంటే మా సిస్టర్ ఎర్లీ మార్నింగే చేస్తది. సో, తొందరగా చేస్తది. ఆ తర్వాతే పూజ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా చేయాలి అంటే చేసి వంట చేసుకొని ఇవన్నీ అనమాట. కుక్కీ బేబీ అయితే బాక్స్‌లోనే ఏమి ఉండదు. జస్ట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలా తీసుకెళ్తది. ఇంకా చిన్నయి కదా! ఇంకా ఏం తినడం రాదు. సో, అందుకని హెవీగా ఏం తీసుకెళ్ళదు. సో, అలాగా అయిపోయింది. లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ ఏమి ఇంకా నేను షూట్ చేయలేదు. ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మేమైతే ఏం తింటాం అనుకుంటున్నాము స్నాక్స్‌లోని. అంటే అలాగా ఈవినింగ్ చాయ్‌తోని. సో, కుక్కీ బేబీ బర్త్‌డే మొన్న అయింది. సో, పెద్ద ప్యాకెటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటది కదా! అది తీసుకొచ్చాము. చాలా మిగిలిపోయిందనమాట. సో, అదే మేమిక్కడ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి అవే తింటామనమాట ఇప్పుడు చాయ్‌తోని. ఇంకా ఇవి నగ్గెట్స్ ఉంటాయి కదా! సో, అది కూడా ఉన్నాయి. సో, ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ రెడీమేడ్ దొరుకుతది కదా! సో, అది జస్ట్ ఏసి కొంచెం సాల్ట్ ఎయ్యాలి. తర్వాత కొంచెం జస్ట్ ఆయిల్ పేరుకే అంటే కొంచెమే. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్‌లో కాబట్టి ఆయిల్ ఎక్కువ పడదు. తర్వాత పెరి పెరి మసాలా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంత టైం పెట్టాలో నాకు తెలీదు. మా సిస్టర్ చేస్తది కదా! సో, నాకు తెలీదు. సో, యాక్చువల్లీ బర్త్‌డే అయిన రోజు డిన్నర్‌లోని పెద్దవాళ్ళకందరికీ డిన్నర్‌లోని అంటే ఐటెమ్స్ ఉంటాయి కదా! లైక్ ఫ్రైడ్ రైసు కర్రీ తర్వాత స్వీట్ ఐటెమ్ ఇవన్నీ ఆర్డర్ చేశామనమాట. చేయించాము. అంటే తీసుకొచ్చి క్యాటరింగ్ అనమాట ఇచ్చేసారు. కానీ చిన్న పిల్లలకేంటంటే వాళ్ళకి అవన్నీ నచ్చదు కదా! లైక్ వాళ్ళు తినలేరు కూడా రైస్ అవన్నీ. సో, అందుకనే చిన్న పిల్లలకి జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ తర్వాత కప్ కేక్ ఉంటది కదా! అది. ఆ తర్వాత చిప్స్ అనమాట. ఆ తర్వాత చిన్న ఫ్రూటీ. ఇదే మేము తీసుకొచ్చామనమాట. ఎందుకంటే మా కుక్కీ బేబీ ఏజ్ వాళ్ళే అందరూ కదా! చిన్న చిన్న వాళ్ళు. సో, అందుకనేసి వాళ్ళ గురించి అలా తీసుకొచ్చాము. సో, చాలా మిగిలిపోయాయి. ఇప్పుడు మేమైతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నామనమాట. ఇంక 2, 3 డేస్‌లోని. ఈ వ్లాగ్ వచ్చేసి 2, 3 డేస్‌ది వ్లాగ్ అనమాట. చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేను షూట్ చేశాను. అంతా కలిపి ఒక వ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తున్నాననమాట. సో, మేమైతే మళ్ళీ వెళ్ళిపోతాము. అక్కడ మా దగ్గర అయితే ఎయిర్ ఫ్రైయర్ లేదు. సో, అందుకని ఇక్కడే మేము ఇవన్నీ ఓవర్ చేసి ఖతం చేసి ఎళ్ళాలనమాట తినేసి. అన్నీ అయితే మేము తినలేము. చాలా ఎక్కువున్నాయి. సో, రేపు మేము ఆంటీ వాళ్ళ ఇంటికెళ్తాము. వాళ్ళకి కూడా కొన్ని తీసుకెళ్తదనమాట చేసేసి. అలా కొంచెం ఓవర్ అయిపోతాయి కదా! Shoes. One, two, bugs in the 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 shoes. One, two.
సో, రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా అంటే వెదర్ కూడా బయట బావుంది కాబట్టి మా బావ కూడా లేరు బెంగుళూరులోని. అదే ట్రిప్ ఎళ్లారనమాట ఆఫీస్ ట్రిప్. సో, అందుకనేసి మేము ముగ్గురం అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో, కుక్కి బేబీ అయితే కార్టూన్ పెట్టండి అనింది. బట్ మేమేంటంటే కొరియన్ డ్రామా పెట్టాము. ఎందుకంటే ఇలాగ వెదర్ ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా అది చేసుకొని ఏదైనా మంచి సీరీస్ చూస్తే బావుంటది కదా! మేమిద్దరం అదే నవ్వుకుంటున్నాం అనమాట. సైలెంట్‌గా ఏమనకుండా అదే పెట్టేసామనమాట చూస్తుంది. సో, ఇది నెక్స్ట్ డే. ఈరోజు మా సిస్టర్ ఇక్కడ అంటే బెంగుళూరు స్టైల్‌లోని అంటే ఇప్పుడు మనకి తోటకూర ఉంటది కదా! తోటకూర పప్పు దానికి మసప్పు అంటారు. సో, అదైతే చేసింది. ఇక్కడ ఐటెమ్స్ అన్నీ మా సిస్టర్ అయితే నేర్చేసుకుందనమాట. సో, అవి చేస్తది. మేము ఇంట్లో చేసేవి కూడా చేస్తదనమాట. అన్ని ఐటెమ్స్ వచ్చేసాయి బాగా. సో, అది చేసింది మసప్పు. ఆ తర్వాత ఇది కాకరకాయ ఆలూ ఫ్రై అనమాట. ఆ తర్వాత పికిల్ కూడా ఉంది. సో, ఈరోజు లంచ్ అనమాట ఇది. మేము చేస్తున్నాము. సో, లంచ్ చేసిన తర్వాత మేమైతే ఆంటీ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. ఎందుకంటే నైట్ డిన్నరు ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మళ్ళీ ఇంకొక ఇంటికెళ్తాము. అక్కడనమాట డిన్నరు. సో, నేనొచ్చాను కదా! సో, యాక్చువల్లీ తనొచ్చేసి మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా అనమాట. సో, షీ ఇన్వైటెడ్ అనమాట. నాన్ వెజ్ చేస్తాను రండి అనేసి. సో, నేను అంటే క్లియర్‌లీ మేము చెప్పేసాం. మేము నాన్ వెజ్ ఏం తినము అనేసి. యాక్చువల్లీ మేము తినట్లేదు నాన్ వెజ్. సో, చాలా అవాయిడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడన్నీ పూజలు కదా! సో, అందుకని మేము తినట్లేదు. సో, నాన్ వెజ్ వద్దు అనంటే ఓన్లీ వెజ్జే అనంటే, సో, ఓన్లీ వెజ్ చేస్తాను రండి అనేసి అనింది. సో, అందుకే మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ నుండి మేము ఆంటీ వాళ్ళని తీసుకొని మేము వెళ్తామనమాట. ఆంటీ వాళ్ళొచ్చేసి థర్డ్ ఫ్లోర్‌లో ఉంటారు. సో, థర్డ్ ఫ్లోర్‌కెళ్ళాలి మనము. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ఫ్యామిలీ ఉంటారు. ఫస్ట్, సెకండ్‌లో కూడా ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. అంటే ఒక్కొక్క ఫ్యామిలీస్ ఉంటారు. సో, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఆంటీ వాళ్ళది. నా ఛానల్‌లోని మీరు కొత్తగా వచ్చారు అనంటే, ఒకవేళ మీకు నా వ్లాగ్స్ నచ్చాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. సో, ఇప్పుడైతే మేమొచ్చేసాము కదా! ఆంటీ వాళ్ళు ఇక్కడ నుండి ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తారనమాట. సో, ఆంటీ వాళ్ళంటే వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. డాక్టర్ దగ్గరికెళ్ళి అలాగా మాకు జాయిన్ అవుతారు. సో, బ్యాగ్ అవన్నీ మేము తీసుకొని ఎళ్ళిపోతాము. ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట. నేను మా సిస్టర్ కుకి బేబీ ఆటోలోనే వచ్చేసాము ఫస్ట్ అయితే. సో, మా అంటే సిస్టర్ ఇన్ లా తను ఉంటది కదా! వాళ్ళ ఇల్లు అనమాట. సో, ఇది కూడా చాలా అంటే సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండే ఏరియా అనమాట. సో, ఇది ఈ ఏరియా నాకు పేరైతే తెలీదు ఎక్కడ ఏంటి అనేసి. బట్ వీళ్ళ ఇల్లు ఫస్ట్ ఐ థింక్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. వీళ్ళ హౌస్ అయితే పైన.
సో, వీళ్ళ హౌస్ ఇలా ఉంది. 1 రూమ్ సెట్ అనమాట. సో, ఇది హాల్ స్టార్టింగ్‌లోనే. ఆ తర్వాత ఇక్కడ వాష్‌రూమ్ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ దేవుడి గది, కిచెన్ అటు సైడు. ఇంక ఎదురుగా ఇది బెడ్‌రూమ్ అనమాట. సో, హస్బెండ్, వైఫ్ కాబట్టి సరిపోతుంది. ఇంకా ఎంత చిన్న హౌస్ అయితే అంత మంచిది. ఎందుకంటే క్లీనింగ్ అవన్నీ కూడా మనమే చేయాలి కాబట్టి నాకు చాలా అంటే నాకు చిన్న చిన్న హౌసెస్ చాలా ఇష్టము. పెద్ద పెద్ద హౌసెస్ అయితే మనం అంతా చేయాలి కదా! ఒకవేళ హెల్పర్‌కి మనం పెట్టుకున్నా కూడా వాళ్ళు రాకపోతే చాలా పనవుతుంది. సో, ఎంత చిన్న హౌస్ అయితే అంత మంచిది. సో, తనైతే ఫస్ట్ ఈ ఫ్రై చేసింది. ఈ ఫ్రైమ్స్ అంటారు కదా! సో, అది చేసింది. మేమిద్దరం అయితే తింటున్నాము. ఆ తర్వాత ఇలా బయట అంటే వెదర్ కూడా ఈరోజు చాలా బావుంది. సో, ఇద్దరం నేను, కుకి బేబీ అయితే బయటకొచ్చేసాం. బాల్కనీలో కూర్చొని తింటున్నాము. సో, వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు. ఆంటీ వాళ్ళు ఇంకా రాలేదు. టైం పడుతుంది కదా! డాక్టర్ దగ్గరికి వెళ్లారు. సో, వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమి తినాలో తర్వాత డిన్నర్ ఇవన్నీ ఇక్కడ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోతాము. ఆంటీ వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుండి వాళ్ళు ఊరికెళ్తారనమాట. సో, అందుకనేసి ఇక్కడికొచ్చేసారు. బ్యాగ్ తీసుకొని వచ్చేసాము మేమైతే ఫస్ట్. తిన్నలా ఇది తింటావా? సో, పాయసం చేసింది. తర్వాత వడ ఉంటాయి కదా! అవి చేసిందనమాట ఈవినింగ్‌లోనే. సో, అది కూడా తిన్నాము. ఆ తర్వాత డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్‌లో నాకు అసలేం తినబుద్ధి కాలేదు. జస్ట్ పేరుకి కొంచెం రైస్ పెట్టుకొని తోటకూర పప్పు తను కూడా చేసింది. పాపడ్ అవన్నీ చేసిందనమాట. అది జస్ట్ పేరుకి తిన్నాము. సో, ఇది ఆంటీది గోల్డ్‌ది కొనుక్కున్నారనమాట. సో, పాపకేసి ఫోటో తీద్దాము అనేసి తనకి ఆశ అనమాట. సో, అందుకనేసి వెయ్యి అనేసానంటే తనకి వేసి ఫోటో తీస్తున్నాము. సో, అందరైతే డిన్నర్ అయితే చేసేసాము. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం టైం తర్వాత మేము స్టార్ట్ అయిపోతాము. సో, వచ్చేటప్పుడు మాకిక్కడ మోమోస్ కనిపించాయి. సో, వెజ్ మోమోస్ తీసుకుంటున్నాము. అంటే ఎక్కువ కాదు జస్ట్ ఒక సెట్. యాక్చువల్లీ నేను హైదరాబాద్‌లోనే అంటే తినాలనిపించినప్పుడు దగ్గరలో ఎక్కడ లేదనమాట. ఎక్కడో దూరం వెళ్ళాలి ఆర్ ఆన్‌లైన్. సో, అంత టేస్టీగా అనిపించట్లేదు. బట్ ఇక్కడ మేము తింటుంటాము ఎప్పుడు నేనొచ్చినా కూడా బెంగుళూరులోనే. సో, అందుకనేసి ఇక్కడ తీసుకొని ఎళ్తున్నాము ప్యాక్ చేసుకొని. కుక్కి బేబీ అయితే పడుకొని పోయింది. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. అంటే ఇంకొక రోజు. అండ్ ఈరోజు లాస్ట్ డే మేము అంటే మేము బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చేస్తాము. సో, ఈరోజు మా సిస్టరు సాంబార్ చేసింది. సో, ఇది కూడా బెంగుళూరు స్టైల్‌లోనే కొంచెం కలుస్తది. సో, ఇవన్నీ వెజిటబుల్స్ ఏసి చేసిందనమాట. ఆ తర్వాత ఈరోజు కర్రీ కూడా తోటకూర, ఆలు ఫ్రై చేసింది. సో, ఇప్పుడైతే మేము బయటికెళ్తున్నాము. ఎక్కడికి అనంటే ప్యాకింగ్ అవన్నీ చేసుకోవాలి. సో, ఆ తర్వాత ఇక్కడ బేకరీ ఉంటది. ఆ బేకరీలోని రస్క్ చాలా బావుంటది. చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, అక్కడి నుండి మేము ప్యాక్ చేసుకొని అంటే నేను ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలనమాట హైదరాబాద్‌కి. సో, ఇక్కడికి మేము బేకరీ అయితే వచ్చాము. సో, నార్మల్లీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి కదా! అవి చాలా హార్డ్‌గా ఉంటాయన్నమాట రస్క్ అయితే. సో, ఇక్కడ అయ్యంగార్ బేకరీలోని చాలా ఫ్రెష్‌గా ఉంటదనమాట. ఏది కొన్నా కూడా తెలుస్తుంటది. అంటే లైక్ తింటుంటేనే మనకి టేస్ట్ చాలా ఫ్రెష్‌గా, సాఫ్ట్‌గా ఉంటాయి. ఏ ఐటెమ్ అయినా కూడా. వీళ్ళు కూడా టైమ్ టు టైమ్ అన్నీ అంటే డిస్పోజ్ చేసేస్తారనమాట. పాత ఐటెమ్స్ ఉంచరు. సో, అందుకనేసి ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇక్కడ రస్క్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్తుంటాను. నేను రాకపోయినా మా సిస్టర్ తీసుకొస్తది. సో, అది ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో, అది. ఆ తర్వాత ఇక్కడ పానీపూరి కనిపిస్తే ఇక్కడ తింటున్నాము. సో, ఇవన్నీ చూసారు కదా! తీసుకొచ్చాము. ఇదన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. సో, ఇలా పెట్టేసి ఎక్కువ అంటే బట్టలైతే ఎక్కువ తీసుకురాలేదు. ఎందుకంటే 1 వీకే వచ్చాననమాట. బావ కూడా లేరు కదా! సో, అందుకని మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాము. కొన్ని డేస్ అక్కడ ఉండిన తర్వాత మా సిస్టర్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తది. సో, ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ అంటే సూట్‌కేస్ కింద ఏంటది బస్‌లో పెట్టేస్తాం కదా! సో, బెటర్ ఇలా పెట్టేస్తేనే ఆ తర్వాత ఇంక డిన్నర్‌లోని ఏం చేసుకుందామా అనేసి అనుకుంటే మళ్ళీ ఏమీ గుర్తు రాలేదు. లైక్ ఏదైనా తినాలి అనిపించింది వేడిగా. మళ్ళీ ఈరోజు మేము స్టార్ట్ అయిపోతాము 10:30కి. సో, అందుకనేసి ఇంకా మ్యాగీ అయితే చేసేసుకుందామని చేసుకున్నాము. సో, కుక్కీ బేబీకి మేము మ్యాగీ నార్మల్లీ ఇవ్వము. ఎందుకంటే మంచిది కాదు కదా! మేము ఎక్కువ తినట్లేదు. యాక్చువల్లీ మా సిస్టర్ కూడా మానేసింది. బట్ ఈరోజు ఎందుకో నేనే తీసుకొచ్చాను కిందకెళ్ళి ప్యాకెట్. ఇంట్లో కూడా లేదనమాట. సో, అదే తినేసాము. ఇంకా జస్ట్ బస్ ఎక్కి ఇంక పడుకొని పోవడమే. సో, అందుకనేసి ఇంకా ఏదైనా
వేరేదేదో ఐటెమ్ చేసినా ఉండిపోద్ది కదా! మళ్ళీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేస్తాం. అందుకనేసి ఇంకా మ్యాగీ చేసేసాము. సో, మా బస్సు ఆల్రెడీ లేటే. ఇంకా లేట్ అని అంటే చూపించింది. సో, అందుకనేసి ఇంకా ఆరాంసే ఎళ్ళొచ్చు అనేసి ఇంకా వచ్చాము. సో, బస్ కూడా ఎక్కేసాము. నార్మల్లీ వస్తారు, వదులుతుంటారు. బట్ ఈసారి లేరు కదా! టూర్‌లో ఉన్నారు. సో, అందుకనే మేమే వచ్చేసాము. సో, లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంత ట్రై చేసినా కూడా తక్కువ లగేజ్ అవ్వదు ఎప్పుడు కూడా. 3 బ్యాగ్స్ మినిమమ్ అవుతాయి. దాని తర్వాత ఏదో ఎక్స్‌ట్రా బ్యాగ్స్ కూడా అవుతుంటాయి. మా సిస్టర్‌కి ఇక్కడ చెయ్యి కూడా తగిలిపోయింది. కొంచెం ఫాస్ట్‌గా ఎక్కినప్పుడు. బస్ అసలు ఆగదు వస్తే మాత్రము. సో, అలా అనమాట. సో, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము హైదరాబాద్ రీచ్ అయిపోతాము. సో, ఇదొక జర్నీ నాకు నచ్చుతుంది. ఎందుకంటే బెంగుళూరు టు హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ టు బెంగుళూరు వస్తే ఏంటంటే నైట్ జర్నీ అంటే మనం బస్‌లో కూర్చుంటామా ఎర్లీ మార్నింగే దిగిపోతాము. సో, మనకి అసల ఆ జర్నీ చేసినట్టుగా తెలీదు. సో, అలా అనమాట. సో, నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ హైదరాబాద్ వ్లాగ్సే వస్తాయి.